ఈరోజు అర్థమైంది. అంతా బాగున్నారు కదా? మీరందరూ బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? బాగా చదువుకోవాలి. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం బాగా చదువుకోగలం. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమా ఏమైనా బయట దొరుకుతుంది? ఎక్కడైనా మార్క్స్లో కానీ పిల్లలు కానీ ఇస్తారా? అది ఆరోగ్యం అనేది ఎవరి చేతులు ఉంది? ప్రతి ఒక్కరు మనందరూ ఇది బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్యం అనేది ఎక్కడో దొరకదు. మనం శుభ్రం ఉండాలి, పొద్దున్నే స్నానం చేయాలి, తల కావాలి, మంచి మంచిగా గుడ్డలు వేసుకోవాలి. మనం శుభ్రం ఉండాలి, మన ఇల్లు కూడా శుభ్రం ఉండాలి. తర్వాత పరిసరాలు కూడా బాగుండాలి. మీ ఇల్లు బాగుంది, మీరంతా శుభ్రం ఉండాలి. పక్కన పరిసరాలు శుభ్రం లేకుంటే ఏమైతే ఆ దోమలు ఈగలు వాళ్ళు ఎక్కడికి పోతే పక్కింటికో అవి ఎగిరేది కూడా దోమలు 100 మీటర్ల కన్నా ఎక్కువ దూరం పోతుంది. ఎక్కడ బయట మీ ఇల్లు శుభ్రం ఉండి మీ ఇంటి నుంచి వచ్చిన చెత్త చెదాలను గడ్డాలన్నీ బయటపడేస్తే ఏమవుతాయి? ఆ ఈగలు దోమలన్నీ మళ్ళీ మన ఇళ్ళ మీద దాడి చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి? మనం శుభ్రం ఉండాలి, మన పరిసరాలు కూడా శుభ్రం ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది. మనకన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికన్నా ఎన్ని ఐశ్వర్యాలున్నా కానీ అనుభవించాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎవరి చేతుల్లో రాదు, బయట దొరకదు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఇది ఏదైతే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత సేవ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగానే ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మనం చూస్తుంటాం, మలేషియాలో దోమలు ఉంటాం, సింగపూర్లో చెత్త కనబడదు. కానీ మన ఇండియాలో ఏం కనిపిస్తుంది? దోమలు ఉంటాయి, చెత్త ఉంటాయి. అక్కడ ఏం చేశారు ప్రజలు కింది స్థాయి నుంచి స్టూడెంట్స్ దగ్గరికి వాళ్ళంతా ఉద్యమం లాగా ఇటువంటి పరిసరాలు శుభ్రం ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి అనే కాన్సెప్ట్ వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఆ దేశాలని అభివృద్ధి చెందాలి. మనం కూడా మన భారతదేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే మన ఇంటి నుంచి మన చేపల నుంచి వచ్చిన వ్యర్థాలను సరైన పద్ధతిలో సక్రమైన పద్ధతిలో మీరు వేరు చేసి కడి చెత్త, పొడి చెత్త, హజార్డస్ 3 వేరు చేసి మన మున్సిపల్ వెహికల్స్ అందించినప్పుడే మన పరిసరాలు కూడా బాగుంటాయి. చాలా మంది ఏం చేస్తుంటారు, ఇంట్లో మాత్రం పరిసరం ఉంటుంది, ఆ చెత్త తీసుకెళ్ళి ఆ ఎదురున్న కాలువలను లేకపోతే పక్కన ఖాళీ స్థలంలో రోడ్డు మీద వేస్తారు. దానివల్ల ఏమైతే దాని మీద వాళ్ళ ఈగలన్నీ వచ్చి మన ఇంటి తినే ఆహార పదార్థాలు రావడం, దానివల్ల డయేరియా, జీవి కేసులు రావడం కూడా జరుగుతుంది. అలాగే దోమలు ఏమైతే మన ఇంటి ముందు కాలువ ఉంటుంది, ఆ చెత్త వేయడం వల్ల ఏమవుతుంది? ఆ చెత్తలో అది ప్లాస్టిక్ అడ్డుపడి అక్కడ దోమలు వచ్చేసింది, మళ్ళీ మన ఇంటి మీదకి వస్తాయి. మనం సంపాదించిన డాక్టర్లు పెట్టాలి. ఏ చిన్న రోగం వచ్చినా కానీ డాక్టర్ చుట్టూ తిరగాలి. హైడ్రేట్ చేసింది, ఆరోగ్యం దెబ్బతింటుంది, మరియు ఆర్థికం కూడా మనం దెబ్బతింటాం. కాబట్టి ఇవన్నీ ఉండాలంటే మీరు ఆరోగ్య సూత్రాలను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇవాళ ఎక్కువ తల్లిదండ్రులు ఎవరు మాట్లాడారు? పిల్లలు మాట్లాడారు. చిన్నపిల్లలు మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? చెత్త ఏముంది ఎక్కడైనా పడేస్తూ దానివల్ల ఉపయోగం లేదు కదా, అది పనికిరాని వస్తువులు కింద చేస్తారు. కానీ దానివల్ల మనం రోగాలు కొని చేసుకుంటాం. ఒక డస్ట్బిన్ పెట్టుకొని కట్ చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలు మాత్రమే అందించాలి. దాన్ని మనం తీసుకెళ్ళి కంపోస్ట్ తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి దాంట్లో మన తడి పొడి సపరేట్ చేసి చెత్త తగ్గించడానికి దాన్ని తీసుకునే వివిధ కార్యక్రమాలు దాన్ని తగ్గించుకోవడానికి మనం కృషి చేస్తాం. కాబట్టి మీరందరూ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మనందరం మన ఇల్లు, మన పరిసరాలు, మన స్కూళ్ళు, మన కాలేజీలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకోటి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అతివృష్టి అనావృష్టి. దీని కారణం ఏంటి? ప్లాస్టిక్ అనే మహమ్మారి చాలా భయంకరంగా ఉంది. అది ప్లాస్టిక్ లేకుంటే మనం అసలు జీవించలేమనే స్థితికి వచ్చేసాం. దాన్ని అవాయిడ్ చేయాలి. ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా కానీ ప్రజల నుంచి మీ స్టూడెంట్స్ నుంచి రావాలి. రాబోయే కాలాన్ని భారత మీదే కాబట్టి దీన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. దీన్ని ప్లాస్టిక్ అనేది వాడకూడదు. మనం ఎక్కడైనా షాప్కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచి కానీ లేకుంటే ఏదైనా వస్తువు పాలు మిల్క్ తీసుకోవాలంటే క్యారియర్ కానీ తీసుకెళ్ళాలి. స్టీల్ క్యారియర్ కానీ
కానీ చాలా మంది బయటికి బజార్ ఉచిత కోసం వచ్చేటప్పుడు రోగాలను కొని తెచ్చుకుంటారు. ఆ ప్లాస్టిక్ మోసుకురావడం వల్ల ఏమైతే అది భూమిలో ఇంకదు తరగదు, కొన్ని వందల సంవత్సరాలు అట్లే ఉంటుంది. దానివల్ల భూమిలో వర్షం పడిన కానీ నీళ్ళు భూమిలోకి దిగదు. దానివల్ల ఇక్కడ మనం చూస్తుంటారు మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బోర్లలో నీళ్ళు రావడం అవన్నీ ఈ పర్యావరణాన్ని కాపాడుతున్న బాధ్యత మనందరి మీద ఉంది. మనమే దీని పర్యావరణం చేసుకుంటే పొద్దున రాబోయే కాలానికి మీరందరూ భవిష్యత్తు బాగుండాలంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. చాలా మంది హోటల్కి వెళ్తారు, ప్లాస్టిక్ క్యారెట్ మా కవర్లు చుట్టిస్తారు. అది ఒక ఇంటి నుంచి క్యారెట్ తీసుకెళ్ళాలనుకోండి హ్యాపీగా భోజనం, కానీ ఆ కవర్లో ఉండే కెమికల్స్ అంతా కానీ సైలెంట్ కిల్లర్ కానీ ఇంటెస్టైనల్ డిసీజెస్ కానీ క్యాన్సర్ రావడానికి కూడా కారణం ఉంది. అనేక అనాథాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ను కూడా మీరు అవాయిడ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మీరు మీ ఇళ్ళలో వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పండి, చెత్తను ఎక్కడంటే అక్కడ వేయాలని చెప్పండి. ఆ తర్వాత మీ పరిసరాలు శుభ్రం ఉంచుకోండి, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చెందాలి, మీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. అలాగే రాష్ట్రం దేశం మనం అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యం ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం డెవలప్ కావాలి. కాబట్టి మీరందరూ కూడా పాటించాలని కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మున్సిపాలిటీ తరఫున ఎక్కడెక్కడ చెత్త డాంప్ చేయాలంటే అవన్నీ క్లియర్ చేయడం, ముందు అక్కడ చెత్త రాకుండా చేయడం. అలాగే ఇప్పుడు వర్షాలు కూడా సక్రమంగా కావాలంటే చెట్లను నాటాలి. చాలా మంది ఉన్న చెట్లను నరికేస్తున్నారు, చెట్లు నాటడం తక్కువైంది. చెట్లు అనేది మనకు మంచి ఆక్సిజన్ అందిస్తుంది, వర్షాలు ఈ టైంలో వస్తాయి, ఆరోగ్యం వాళ్ళు నీటి ప్రాబ్లం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ఇళ్ళలో బర్త్డే కానీ మ్యారేజెస్ కానీ ఇతర యానివర్సరీస్ ఏమైనా జరుపుకుంటుంటే ఒక మొక్కను నాటండి. ఆ ఒక్క మొక్కను మీరు పెంచండి, దాని ఆనందం వేరు ఉంటుంది. అది మొక్క పెరిగినప్పుడు మీరు చూస్తున్నారంటే నేను వేసిన మొక్క ఈరోజు బాగుంది.